వెల్కమ్ స్టూడెంట్స్. కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత ఇంకా కాలేజ్ జాయినింగ్కి వెళ్ళిన తర్వాత హాస్టల్లో స్టే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం హాస్టల్కి వెళ్తున్నాం అనే స్టూడెంట్స్ హాస్టల్ ఎసెన్షియల్ ఏంటి, మేమేం తీసుకెళ్ళాలి అనేది తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఆల్రెడీ హాస్టల్లో స్టే చేసే స్టూడెంట్స్ అయితే వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి ఈజీగా అన్ని ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు న్యూగా హాస్టల్కి వెళ్తున్నామన్న స్టూడెంట్స్ మాత్రం ఏమేమి తీసుకెళ్ళాలి అనేది వన్ బై వన్ మీకు ఇప్పుడు చెక్ లిస్ట్ చెప్తాను. అన్నీ నోట్ చేసుకోండి. మీ దగ్గర ఇప్పుడు చెక్ లిస్ట్లో ఉన్నవి ఏవి లేకపోయినా ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోండి. ఆన్లైన్లో మంచి డిస్కౌంట్లో మీకైతే అవుట్ సైడ్ షాప్స్ కంటే ఆన్లైన్లో తక్కువ రేట్లో వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కదానికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓన్లీ హాస్టల్ ఎసెన్షియల్ సంబంధించి మీకు కావాల్సినవి మాత్రమే లింక్స్ నేను ఆల్రెడీ సెర్చ్ చేశాను కాబట్టి అవి ఇస్తాను, యూజ్ అవుతాయి. అన్నీ సెర్చ్ చేసుకోండి, వాటిలో కూడా మీకు కావాల్సినవన్నీ పర్చేజ్ చేసుకోవచ్చు. వాటికి కూడా ఫస్ట్ థింగ్, కంపల్సరీగా మీరు హాస్టల్కి వెళ్తున్నారంటే లగేజ్ బ్యాగ్ అయితే ఉండాలి. లగేజ్ బ్యాగు విత్ లాక్ ఉండాలి. మంచి బ్యాగ్, మీకు మీ క్లాత్స్ కానీ మీ ఐటమ్స్ కానీ బిలాంగ్స్ కానీ ప్రతి ఒక్కటి బ్యాగ్లో పట్టేలా వాటికి లాక్ ఉండేలా చూసుకోండి. హాస్టల్లో మీరు ఒక చేటు మీ లగేజ్ అంతా అడ్జస్ట్మెంట్ చేసేలా మంచి బ్యాగ్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో లగేజ్ బ్యాగ్ సంబంధించి ఉన్నాయి, లింక్స్ చూసుకోండి. నెక్స్ట్ కాలేజ్ బ్యాగ్. సో ఇక్కడ లగేజ్ బ్యాగ్ మీరు హాస్టల్ వెళ్ళడానికి తీసుకెళ్తారు. కాలేజ్ బ్యాగ్ డైలీ కాలేజ్ వెళ్ళడానికి ఇప్పటి వరకు యూజ్ చేసినవి ఓల్డ్ అయిపోయి ఉంటే న్యూ బ్యాగ్స్ అయితే తీసుకోండి. ఫస్ట్ టైం ఇంకా కాలేజ్కి వెళ్తున్న టైంలో. నెక్స్ట్ ఇక్కడ బెడ్ అండ్ పిల్లోస్ అనేవి కొన్ని కాలేజ్లలో ఆటోమేటిక్గా ఉంటాయి. కొన్ని కాలేజ్ వాళ్ళు ఏం చెప్తారంటే మీరు పర్చేజ్ చేసుకోమని చెప్తారు. ఈ బెడ్ అండ్ పిల్లోస్ మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత డిసైడ్ చేసుకోండి. అక్కడ ఆల్రెడీ హాస్టల్లో ఉంటే నో ప్రాబ్లం, లేదు అంటే పర్చేజ్ చేసుకోండి. లింక్స్ కూడా ఉన్నాయి, చూసుకోండి. డోర్ లాక్, మీరు ఇప్పుడు బ్యాగ్స్కి కూడా కంపల్సరీ లాక్స్ తీసుకెళ్ళండి. చాలామంది స్టూడెంట్స్ నెగ్లెక్ట్ చేసేది ఇక్కడే. లాక్స్ లేకపోవడం వల్ల హాస్టల్లో కొన్ని ఐటమ్స్ కొంతమంది స్టూడెంట్స్కి మిస్ అవుతాయి. అందరికీ అని చెప్పను, ఎందుకంటే అందరు స్టూడెంట్స్ ఎవరెవరు ఉంటారు, ఎక్కడెక్కడి నుంచి వస్తారనేది ఎవరికి తెలియదు కాబట్టి ముందుగా మీ సేఫ్టీలో మీరు ఉండడం బెస్ట్. మాస్క్, హ్యాండ్ శానిటైజర్ యూజ్ చేసే స్టూడెంట్స్ అయితే యూజ్ చేసుకోండి. మీకు ఇక్కడ మైనర్ థింగ్స్ కూడా నేను కంప్లీట్గా చెప్తున్నాను. ఇవన్నీ మర్చిపోయి వెళ్ళే స్టూడెంట్స్ కూడా చాలామంది ఉంటారు. టూత్ బ్రష్, టూత్పేస్ట్, సోప్ బాక్స్, ఇది కూడా మర్చిపోయే వాళ్ళు ఉంటారు. ఎందుకు అంటే మీకు హాస్టల్స్లో 3-4 మెంబర్స్ షేరింగ్ ఉంటుంది. వాష్రూమ్ ఒక్కటే ఉంటుంది. ఇండివిజువల్గా ఎవరి వాళ్ళు సపరేట్గా మెయింటైన్ చేసుకోవాలంటే ప్రతి ఒక్కటి మీకు ఇండివిజువల్గా సపరేట్గా ఉండాల్సింది. షాంపూ, కండిషనర్స్. నెక్స్ట్ బకెట్ అండ్ మగ్ కంపల్సరీగా ఇండివిజువల్గా ఎవరిది వాళ్ళు స్టూడెంట్స్ క్యారీ చేసుకోవాల్సి ఉంటుంది. టవల్స్ మీకు స్పేర్లో ఉండడం బెస్ట్. తర్వాత బెడ్షీట్, పిల్లో కవర్స్ కంపల్సరీగా న్యూగా, లేదు అంటే న్యూగా పర్చేజ్ చేసి తీసుకెళ్ళండి. మీకు హాస్టల్లో బెడ్షీట్, పిల్లోస్ ఇచ్చినప్పటికీ సో మీవి న్యూగా తీసుకెళ్ళడం వల్ల చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ క్లాస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ క్లాస్, బెల్ట్, పర్ఫ్యూమ్ మీ ఇష్టం, కానీ క్లాస్ అనేవి నెంబర్ ఆఫ్ పేర్స్ ఎక్కువగా తీసుకెళ్ళండి. చాలామంది స్టూడెంట్స్ ఇప్పటి వరకు క్లాస్ వాష్ చేసిన వాళ్ళు కూడా ఉండుంటారు. ఒక్కసారి కూడా అలా ఉండుంటారు ఇంట్లో, కానీ హాస్టల్కి వెళ్ళినప్పుడు మీకు వాషింగ్ మిషన్స్ ఉన్నాయనుకోండి, సో క్లాస్ అన్ని పేర్స్ మీరు ఒక బ్యాగ్లో వేసుకోవడానికి మీకు లాండ్రీ బ్యాగ్స్ ఉంటాయి, డిస్క్రిప్షన్లో చూడండి. సో వాటిలో యూజ్ చేసుకోండి. లేదు ఇంకా వాషింగ్ మిషన్ లేదు, ఓన్లీ డోబీ వస్తారనుకుంటే వాళ్ళకు 2-3 డేస్కి ఒకసారి ఇవ్వాలి. లేదు అంటే మీరు ఓన్గా వాష్ చేసుకోవాలన్నా డైలీ కాలేజీకి వెళ్ళి వచ్చి ప్రతి డే వాష్ చేయడం కుదరదు కాబట్టి 2-3 డేస్కైనా మీకు కంఫర్ట్ ఉండేలా చూసుకోండి ప్రతి ఒక్కటి. ఫేస్ వాష్ యూజ్ చేసేవాళ్ళు కంపల్సరీ. టిష్యూస్, వెట్ వైప్స్ యూజ్ అవుతాయి అనుకుంటే తీసుకెళ్ళండి, ఆల్రెడీ హ్యాబిట్ ఉన్న స్టూడెంట్స్ అయితే. వాటర్ బాటిల్ వెరీ ఇంపార్టెంట్. మీకు హాస్టల్స్లో వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయి, కానీ వాటర్ బాటిల్ ఇండివిజువల్గా ఎవరిది వాళ్ళు క్యారీ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిసారి మీరు వాటర్ కోసం ఎక్కడో ఉన్న స్టేజ్కి వెళ్ళి అయితే తీసుకోలేరు మీ బిల్డింగ్లో అయితే, హాస్టల్ బిల్డింగ్లో. కాబట్టి వాటర్ బాటిల్స్ న్యూగా మంచివి తీసుకోండి. పవర్ బ్యాంక్స్ యూజ్ చేసే స్టూడెంట్స్ అయితే పవర్ బ్యాంక్ తీసుకోండి. ఇంకా మీరు ల్యాప్టాప్, మొబైల్స్ అన్నీ యూజ్ చేస్తున్నామంటే హాస్టల్లో షేరింగ్ ఉంటుంది, మనకు సాకెట్స్ ఉండవు కాబట్టి ఎక్స్టెన్షన్ బ్యాగ్స్ ఒకటి తీసుకున్నారనుకోండి, మీ బెడ్ దగ్గరే మీకు కంఫర్ట్గా మీరు అన్నీ అరేంజ్మెంట్స్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ కానీ, లేదు ల్యాప్టాప్ ఛార్జింగ్ కానీ, ఇంకా ఏదైనా మీకు ఎక్స్టెన్షన్ బాక్స్ ఒకటి ఉంటే యూజ్ అవుతుంది. డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి, మంచివి. నెక్స్ట్ స్మాల్ క్లీనింగ్ బ్రషెస్ యూజ్ అవుతాయి. హ్యాండ్ కర్చీఫ్స్ కంపల్సరీ. బాత్రూమ్ స్లిప్పర్స్, సో చాలామంది స్టూడెంట్స్ వీటిని కూడా నెగ్లెక్ట్ చేస్తుంటారు. స్లిప్పర్స్
బాత్రూమ్ కోసం సపరేట్గా యూజ్ చేయడం చాలా మంచిది. సోప్స్, శాండిల్స్, సాక్సెస్. సో మీకు ఆల్రెడీ కాలేజీలో కంపల్సరీ కాబట్టి సాక్సెస్ వెట్. ఎక్కువ వచ్చే స్టూడెంట్స్ అయితే కనుక మీరు వెట్ అబ్జర్వ్ చేసి సాక్సెస్ యూజ్ చేయడం చాలా బెటర్. పేర్స్ కూడా ఎక్కువగా ఉంచుకోండి. లిక్విడ్స్ అయితే లిక్విడ్స్ యూజ్ చేసుకోండి. వాషింగ్ కోసం డిటర్జెంట్స్ మీకు వాషింగ్ మిషన్ ఉంటే, డోబీ ఉంటే అవసరం లేదు. ఒకవేళ మీకే ఓన్గా కావాలంటే ఇంకా కంపల్సరీ లాండ్రీ బ్యాగ్ ఆల్రెడీ చెప్పాను మీకు. హ్యాంగిల్స్. సో ఇప్పుడు మనకు హ్యాంగిల్స్ అనేవి ప్రీవియస్గా ఉన్న హ్యాంగిల్స్ కంటే ఇప్పుడు మోడర్న్గా హ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన లింక్స్ ఒకసారి చూడండి, మీకు అర్థం అవుతాయి సింపుల్గా క్లిక్ చూస్తే. గర్ల్స్ స్టూడెంట్స్ శానిటరీ నాప్కిన్స్ కంపల్సరీ తీసుకెళ్ళండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడే కంటే ముందు వీటితో పాటు ప్రతి ఒక్క స్టూడెంట్ ఇక్కడ మీరు మనీ క్యారీ చేయడం కంటే మీకు బ్యాంక్ అకౌంట్ లేకపోతే మదర్ కానీ ఫాదర్ కానీ ఎక్స్ట్రా అకౌంట్ ఉంటే కనుక ఆ అకౌంట్కి మీ యొక్క మొబైల్ నెంబర్ లింక్ చేసేసుకోండి. లింక్ చేస్తే మీకు జీపే కానీ ఫోన్పే, యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు యూజ్ అవుతాయి కాబట్టి ఏదో అకౌంట్కి యూపీఐ ట్రాన్సాక్షన్ ఉండేలా మీరు దాన్ని మెయింటైన్ చేస్తే మీకు మనీ క్యారీ చేయడం అవసరం ఉండదు. హాస్టల్లో మనీ క్యారీ చేయడం ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. సో ఇంకా హాస్టల్లో మీకు నోట్స్, రైటింగ్ హ్యాబిట్ టాస్క్ చేయడానికి ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం మీరు ప్రతిదీ రఫ్ వర్క్ చేయడానికి అవసరం లేదు. మనకు టెక్నికల్గా రాసుకోవడానికి పెన్స్ కూడా ఉన్నాయి, మీకు రైటింగ్ ప్యాడ్స్ కూడా ఉన్నాయి. వాటికి ఒకసారి డిస్క్రిప్షన్లో చూడండి. నెక్స్ట్ స్టాండ్స్, మీకు మీ బిలాంగ్సింగ్స్ కరెక్ట్గా ఆర్డర్లో పెట్టుకోవడానికి స్పేస్ ఎక్కువగా ఉండకుండా ఉండడానికి మీకు సింపుల్ స్టాండ్స్ కూడా ఉంటాయి. వాటిని కూడా శానిటరీ స్టాండ్స్ యూజ్ఫుల్ అవుతాయి. వాటిని కూడా క్యారీ చేసుకోండి బెటర్. సో ఇవన్నీ రెడీ చేసుకొని మీరు హాస్టల్కి వెళ్తే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీకు ఇచ్చిన స్పేస్లో మీ అరేంజ్మెంట్స్ అన్నీ మీరు చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ.